మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. సాయంత్రానికల్లా 12,926 మంది అభ్యర్థుల భవిత్వం తేలనుంది. మొత్తం 9 నగర పాలక సంస్థలు 120 మున్సిపాలిటీల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. సాయంత్రానికల్లా పూర్తి స్థాయిలో ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో కారు జోరు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే 76 మున్సిపాలిటీలో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. 5 కార్పొరేషన్లను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే ఆ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నాయి. అసెంబ్లీ, పార్లమెంట్, పంచాయతీ ఎన్నికల్లో జయభేరి మోగించిన టీఆర్ఎస్ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే జోరును ప్రదర్శించింది. కారు వేగానికి బ్రేక్ లేదని పట్టణ ప్రజలు కూడా తేల్చేశారు. మొత్తం 120 మున్సిపాలిటీల్లో 9 కార్పొరేషన్లలో కారు ప్రపంచనం సృష్టిస్తున్నది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ప్రతిపక్షాలు చావుదెబ్బతిన్నాయి. ఎన్నికల ముందు బీరాలు పలికిన బీజేపీ, కాంగ్రెస్ ఎన్నిక ఫలితాలతో నైరాశ్యంలో కూరుకుపోయాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం కాంగ్రెస్ 6 మున్సిపాలిటీలలో, బీజేపీ 1 మున్సిపల్ స్థానాల్లో విజయం సాధించాయి. ప్రతిపక్షాల కంటే మిన్నగా ఇండిపెండెంట్లు విజయం సాధించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో ఇండిపెండెంట్లు 5 స్థానాల్లో విజయం సాధించారు. కొల్లాపూర్ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ కు రెబల్ అభ్యర్థులు ఝలకిచ్చారు. అక్కడి రాజకీయం ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యేగా మారింది. అక్కడి టీఆర్ఎస్ నుంచి సీటు రాకపోవడంతో రెబల్స్ గా పోటీ చేసిన అభ్యర్థులు విజయాలు సొంతం చేసుకుంటున్నారు. వీరంతా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేశారు. మొత్తం 20 స్థానాలకు గాను 16 స్థానాల్లో రెబల్స్ విజయం సాధించారు. కేవలం 4 స్థానాల్లో మాత్రమే టీఆర్ఎస్ విజయం సాధించింది. సొంత పార్టీపై మాజీ మంత్రి జూపల్లి వర్గం విజయం సాధించిన అభ్యర్థులకు సవాల్ విసురుతూ 21 వార్డుల్లో పోటీ చేసి 16 వార్డుల్లో విజయం సాధించారు.